రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం జరిగింది. దొంగతనం కేసులో మహిళను పోలీసులు చావుబాదారు. దొంగతనం చేశారని ఆరోపణలతో మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. విచారణ టైంలో మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు పోలీసులు. గత నెల 24న షాద్నగర్లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. తర్వాత భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామ్రెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. పోలీసుల దెబ్బలకు మహిళ తీవ్రంగా గాయపడింది. కనీసం నడవరాని స్థితిలో బాధితురాలుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం జరిగింది. దొంగతనం కేసులో మహిళను పోలీసులు చావబాదారు. దొంగతనం చేశారని ఆరోపణలతో మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. విచారణ టైంలో మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు పోలీసులు. గత నెల 24న షాద్నగర్లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామ్రెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. పోలీసుల దెబ్బలకు మహిళ తీవ్రంగా గాయపడింది. కనీసం నడవరాని స్థితిలో బాధితురాలుంది. ఇదే ఇష్యూపై షాద్నగర్ పిఎస్లో మహిళ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి రత్న ఉన్నారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? కారణంతో తీవ్రంగా గాయపరిచినటువంటి పోలీసులు తీవ్రంగా గాయపరిచినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్నటువంటి దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కూడా అత్యంత వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవాలి. గత నెల 24న షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు ఇంటి పక్కన నివాసం ఉండేటువంటి నాగేంద్ర అనే వ్యక్తి వీళ్ళు దొంగతనం చేశారు, తమ ఇంట్లో బంగారము అలాగే నగదును దొంగతనం చేశారు అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులందరినీ కూడా సునీత, భీమయ్యతో పాటు వారి కుమారుడు 13 ఏళ్ల జగదీష్ ను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించడం జరిగింది. విచారణ అనంతరం భర్తను వదిలేశారు. భర్తను వదిలేసి అలాగే కుమారుడి కళ్ళ ఎదుటే డిటెక్టివ్ సిఐ రామరెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు ఎవరైతే ఉన్నారో సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అయితే వాళ్ళు కొడుతూ కూడా ఆమె దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలంటూ కూడా సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితిలోనే ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమెను ఇంటికి పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే 24 తులాల బంగారం, 2 లక్షల నగదు గాను కేవలం 1 తుల బంగారం, 4,000 రూపాయలు రికవరీ చేశామని ప్రస్తుతం పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా అనేక అనుమానాలు తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మహిళపై నాన్ బెయిల్ఫుల్ సెక్షన్లు నమోదు చేసి దీనికి సంబంధించి ఈ విషయం అనేది 10 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు రిమాండ్ చేయకుండా ఇంటికి పంపించడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ కు తరలించాలి కానీ ఆ మహిళ పైన విచక్షణ రహితంగా దాడి చేసి ఇలా గాయపరచడానికి సంబంధించి కూడా అసలు దొంగతనం చేసిందా లేదనేటువంటి అనుమానాలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే దాడి చేసినటువంటి పోలీసులు ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపున ఇటు దళిత మహిళ కావడంతో ఇటు దళిత సంఘాలు కావచ్చు లేకపోతే స్థానికులు కావచ్చు కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చంద్రిక. అయితే రత్న, మరి దీనిపై ఉన్నతాధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? సో ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కొట్టడానికి సంబంధించి దేనికి కొట్టాల్సి వచ్చింది, అసలు ఎందుకు గాయపరిచారు, అసలు దొంగతనం జరిగిందా లేదా, లేకపోతే కేవలం 24 తులాల బంగారానికి సంబంధించి కేవలం 1 తులం బంగారమే రికవరీ చేశామని చెప్తున్నారు. కాబట్టి మరి దీనిలో అసలు బంగారాన్ని రికవరీ చేశారా లేదా, అసలు అవి దొంగతనం చేసిందా లేనటువంటి విషయాలను కూడా ఇటు సిఐ రామిరెడ్డి ఆమెను కొట్టడం వెనకాల ఉన్నటువంటి కారణాలన్నింటినీ కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉండటంతో మరి అంటే ఈ విచారణ తర్వాత ఉన్నతాధికారులు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రత్న.
నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనను బయట పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపు నిక్కరేసిర్రు, బట్టలన్నీ నిప్పేసిర్రు. ఆపు నిక్కరేసి ఈ కాలు అక్కడ జాపిర్రు, ఈ కాలు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట కట్టేసిర్రు. చేతులు ఎంట కట్టేసి కాలు సాపిపిచ్చి కాలు కట్టేసిర్రు. కాలు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిర్రు. మేడము మధ్యలో నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంట కూర్చుని పెట్టిర్రు. ఇక కొడతా ఉంటుంది సారు. అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు. మస్తు కొట్టిరు సారు. బట్టలిప్పి కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలు మొక్కి 10 రూపాయలు అనుకొని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు. నా పిల్లనికి ఆపరేషన్ అయింది. నా మోంటి పాన మంచిది. నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలు ఇరిగిపోయిన ఇంకా నాకు పెట్టి సార్ నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. అంటారు ఆపేస్తారు. అంటే ఇష్టం పట్ట చేతులు కొట్టిరు. ఒకసారి కొట్టిండ్రు పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నవేమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టారు సార్. 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపీలు. ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలాగా అయితే నడువు అంటారు. నాకు నడవనికి వస్తలేదు. నోరు ఎండుకపోతుంది. ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు. నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు సార్. అంత ఘోరం మాత్రం కొట్టదు సార్. మూతులు ఐటంగా కొడుతురు. ఏం తిననికి వస్తలేదు, తాగనికి వస్తలేదు, మింగడానికి వస్తలేదు. నాకైతే